ప్రజా సంక్షేమమే రేవంత్ సర్కార్ లక్ష్యమని అన్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్రం కులగణన చేయాలని నిర్ణయించడం తమ పార్టీ సాధించిన విజయమని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ పేదలను పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు కాంగ్రెస్ లీడర్లు. కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం కట్టుబడి ఉంటానన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం ఇస్తున్నానని చెప్పారు. మక్తల్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత మొదటిసారిగా గాంధీ భవన్ కు వెళ్లి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో భేటీ అయ్యారు వాకిటి శ్రీహరి. బీసీ బిడ్డకు మంత్రి పదవి దక్కడం సంతోషమన్నారు మహేష్ కుమార్. ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీల ఆలోచన విధానాన్ని, బీసీల వెనుకబాటుతనాన్ని ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుంటానని. బీసీ బిడ్డ అనునిత్యం ప్రజలతో ఉండే మనిషి, కాంగ్రెస్ వాది అయినటువంటి వాకిటి శ్రీహరి గారికి మంత్రివర్గంలో చోటు కల్పించడం మా అందరూ కూడా గర్వకారణం. ప్రజల మనిషిగా పేరున్న శ్రీహరి గారు మంత్రిగా కావడం అనేది అందరికి కూడా హర్షించే విషయం. వారికి శుభాభినందనలు. భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదిగేటటువంటి అన్ని లక్షణాలు, ఓపిక, స్తోమత వారికి ఉంది. బీసీల్లో ఐక్యత లోపించిందని, పార్టీలకు అతీతంగా అందరూ ఏకం కావాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. కేంద్రం కులగణన చేయాలని నిర్ణయించడం కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమని చెప్పారు. గాంధీ భవన్ లో ఓబీసీ పోరుబాట పుస్తకాన్ని ఆవిష్కరించారు పీసీసీ చీఫ్. కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కలిగించామన్నారు. బీసీల విషయానికి వచ్చినప్పుడు పార్టీలకు అతీతం మనం ఏకం కాకుంటే మన వాటా మనకు రాదు. ఇవాళ ఏకం కావాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా మా పార్టీలో చాలా సందర్భాల్లో ఓబీసీల విషయానికి వచ్చినప్పుడు గట్టిగా పోరాడుతూ ఉన్నాం. ఎందుకు పోరాడుతూ ఉన్నాం? మాకు దమ్ము, ధైర్యం రాహుల్ గాంధీ బాటంగా ఈ కాజ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఒకనొక సందర్భం, విమర్శ కాదు కానీ కేంద్ర మంత్రుడు కులం లేదు, సర్వే లేదు అన్నటువంటి సందర్భం. కానీ ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రిగా కుల సర్వేకి ఆదేశించారంటే ఇది ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దానికి కారణం దిక్సూచి లోన్ మోడల్ తెలంగాణ ప్రభుత్వం. ఫార్ములా కేసులో విచారణకు రమ్మంటే కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల. లై డిటెక్టర్ కు సిద్ధమా అంటూ సీఎంకు కేటీఆర్ సవాల్ విసిరడం సిగ్గుచేటన్నారు. చేసిందే దొంగ పని, మళ్లీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు ఎంపీ చామల. ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సరిగా పోషించడం లేదన్నారు. ఈ ఊకే ఏసీబీలు, ఈ కోర్టులు, ఇవన్నీ కచేరీలు ఎందుకు? ఆల్రెడీ రాష్ట్రం అప్పులపాలైందని ఒకటి కేసులని బంద్ చేద్దాం, ఇద్దరం కలిసి నడి రోడ్డు మీద వద్దాం, వచ్చి లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. నీ ఒక ప్రజా ప్రతినిధిగా నీ మీద ఒక అబాండా వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేది ఉండే. మరి ఈరోజు ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు కేటీఆర్ గారు అంటే ఫ్రస్ట్రేషన్ పీక్కి వచ్చింది. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పలు వార్డుల్లో సీసీ రోడ్లు సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు శ్రీనివాస్. రాజకీయాలకు అతీతంగా వేములవాడ పట్టణం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నానని చెప్పారు. ఒక దగ్గర లేకుండా 7 ప్రాంతాలు విస్తరించడం వల్ల అభివృద్ధి అనేది జగలేదని చెప్పినటువంటి అనేక సందర్భాలు దృష్టిలో పెట్టుకొని మొన్న గొల్లపల్లి పోయినప్పుడు కూడా అక్కడ సీసీ రోడ్ లేదు, డ్రైనేజ్ ఇబ్బంది వెంటనే కమిషనర్ చెప్పిన సందర్భం, పార్వతీపురం సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఈ రోజు భోజపల్లి ఉన్నాం. అదేవిధంగా ఇంకా చాలా ఉండపల్లి కానీ చాలా కాలనీలకు సంబంధించినటువంటి అభివృద్ధిలో ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పని అనుకునే గ్రామంలో ఇక్కడ ఇంచుమించు 2 వార్డులు కలిపి 20 లక్షల పైచలకు నిధుల్ని పెట్టుకొని వాటికి ఈరోజు మనం భూమి పూజ చేసుకుని రావడం జరుగుతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సీఎంను కించపరిచేలా, ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారని చెప్పారు. కేటీఆర్ చేసిన ఆరోపణలు పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందన్నారు వెంకట్.